హలో అందరికీ. మీరు వడియాలు చేసుకుంటారా ఇంట్లో? పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారా? లేదు, చాలా సింపుల్ వేలో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి. సో ఇవి అన్నం వడియాలు. అన్నం వండుకోవడం వస్తే చాలండి, వడియాలు చేయడం వచ్చినట్టే మీకు. మామూలుగా పిండితే చేసే వడియాలు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అది లూజ్గా ఉన్నా రావు, టైట్గా ఉన్నా కూడా రావు, విరిగిపోవడం కానీ లేదంటే అతుక్కుపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ దీనికైతే అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి అన్నం వండుకోవడం ఎవరికి రాదు చెప్పండి, సో ఈజీగా చేసేసుకోవచ్చు మనం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము, సో ఈవెన్గా ఉడకాలని కట్టెల పొయ్యి పైన చేసాం మేము. బియ్యం ఎంత తీసుకుంటున్నామో దానికి 3 వంతులు ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలి. ఇవి చేసుకోవడానికి మనం రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం తినే సన్న బియ్యమైనా వాడుకోవచ్చు. ఏదైనా కూడా ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం రైస్ అనేది నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అనేది పొయ్యి పైన పెట్టి ఎసరు వచ్చే వరకు ఉంచుకోవాలి. అది ఎసరు వచ్చిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. దాంట్లో బియ్యం ఉడికే టైంలో కొన్ని నువ్వులు ఇంకా వాము వేసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అది కంప్లీట్గా ఉడికి దగ్గర పడే టైంలో కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఉండలు కడుతుంది, చూసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో నుండి ఒక బగవన్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని చల్లార పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని చిన్న ముద్దల్లాగా మనం పిసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జంతికలు చేసే మిషన్లో చెగోడీల బిల్ల వేసుకున్నాను నేను. అది వేసుకొని దాంట్లో బాగా మెత్తగా చేసిన పిండిని వేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే పెద్ద కవర్ కానీ అట్లాంటిది వేసుకొని దానిపైన మనం చెగోడీలు చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో పిండి ఆరిపోతుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకొనైనా మనం వేసుకోవచ్చు. ఇది ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే నీడలో కూడా ఆరిపోతాయి ఈజీగానే. ఈ నీటిలో కనుక ఆరబెట్టుకుంటే ఒక 2 డేస్ పడుతుంది. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎండలో మార్నింగ్ కనుక చేసుకుంటే ఈవినింగ్ వరకే ఆరిపోతాయి. సో ఇలా దూరంగా వేసుకుంటూ వెళ్ళాలి. మామూలుగా చెగోడీలా కూడా చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం షేపేం లేకుండా మామూలుగా చేసేసాను. టైం లేక నేను లేయర్స్లో వేసేసాను. మీరు మామూలుగా చెగోడీ షేప్స్లో కూడా వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత దాన్ని బాగా ఆరబెట్టుకోవాలి. మామూలుగా మనం పిండితో చేసే వడియాలైతే క్లాత్ పైన వేసినవి తీయడం కొంచెం కష్టమే అయిపోతుంది, అది అతుక్కుపోతాయి. మళ్ళీ వెనకాల వాటర్ యాడ్ చేస్తే కానీ అవి రావు. కానీ దీనికి అట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా వచ్చేస్తాయి. అయితే కంప్లీట్గా ఆరిపోయాక మనం రఫ్గా తీస్తూ ఉంటే విరిగిపోతుంటాయి. సో అలా కాకుండా కొంచెం ఆరగానే మెల్లిగా తీయడం స్టార్ట్ చేశారంటే విరిగిపోకుండా మనం ఏ షేప్లో అయితే వేసామో ఆ షేప్లో వచ్చేస్తాయి అవి. నాకైతే ఈవినింగ్ వరకు కాకుండా ఆఫ్టర్నూన్ వరకే మెల్లిగా తీయడం స్టార్ట్ చేస్తే అన్నీ వచ్చేసాయి. అయితే అన్నీ తీసి కొంచెం పెద్దగా ఉన్నాయి చిన్నగా చేసి మళ్ళీ ఆరబెట్టాను నేను. మళ్ళీ ఈవినింగ్ వరకు మొత్తం క్రిస్పీ అయ్యే వరకు ఆరబెట్టుకున్నాను. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కంప్లీట్గా ఆరిన తర్వాత మనం ఇవి 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అయితే మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి ఆరబెట్టుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈవినింగ్ వరకు ఇలా క్రిస్పీగా మంచిగా ఆరిపోయాయన్నీ. ఇలా అంటే విరిగిపోయేలా బాగా ఆరిపోయాయి. వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకొని మనకు కావాల్సినన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా అప్పడాలు పాపడాలు ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఆయిల్ బాగా హీట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మనం ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే పప్పుచారు సాంబార్ లాంటివి అయినప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నామంటే ఫ్రెష్గా తినొచ్చు. సైడ్ డిష్ లాగా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో అన్నం వడియాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.